అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలు మార్చి నెలలో విడుదలైన చిత్రాల గురించి మొత్తం మాట్లాడదామండి. మార్చి నెలలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన వివిధ చిత్రాలు వివిధ సంవత్సరాల్లో కలుపుకుంటే 23 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో సద్దినోత్సవ చిత్రాలు 12, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఒకటి. అది 1957లో వచ్చిన 'మాయాబజార్' చిత్రం. 'మాయాబజార్' చిత్రం మల్టీ స్టారర్ చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సావిత్రి గారు అందులో నటించిన చిత్రం. అంచేత అది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయింది. విజయవాడ చిత్రం అది. ఇకపోతే ఈ వరుస వచ్చిన చిత్రాలు చూసుకుంటే మొట్టమొదటిగా మార్చి 2 1954లో వచ్చిన చిత్రం 'నిరుపేదలు'. ఇది గోకుల్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. తాతినేని ప్రకాశ్‌రావు గారు దర్శకుడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్‌గా జమున గారు నటించారు. వారిద్దరి కలయికలో వచ్చిన మొట్టమొదటి చిత్రం 'నిరుపేదలు'. ఆ తర్వాత 11వ తారీఖున మార్చి 11న వివిధ సంవత్సరాల్లో వచ్చిన సినిమాలు మొత్తం 4. మొదటగా 11, 1966లో వచ్చిన చిత్రం అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'ఆత్మగౌరవం' చిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద అని చెప్పుకున్నాము కదా! దీనికి దర్శకుడు కె. విశ్వనాథ్ గారు. ఈ చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమకి కె. విశ్వనాథరావు గారు దర్శకుడిగా పరిచయం అయ్యారనమాట. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయికగా కాంచన గారు నటించారు. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1969 బందిపోటు దొంగలు. ఇది మాధవి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. కెఎస్ ప్రకాశ్‌రావు గారు కథనం, దర్శకత్వం కెఎస్ ప్రకాశ్‌రావు గారు చేశారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయికగా జమున గారు నటించారు. ఈ చిత్రం 100 రోజుల చిత్రంగా నిలిచిందండి. ఆ తర్వాత వచ్చిన చిత్రం మార్చి 11, 1971లో వచ్చిన చిత్రం 'రంగేలి రాజా'. ఈ చిత్రం రాజ్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వచ్చింది. సిఎస్ రావు గారు దర్శకుడు. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కాంచన గారు ఇందులో కూడా హీరోయిన్. ఆ తర్వాత వచ్చిన చిత్రం మార్చి 11, 1977లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి రజతోత్సవ సంవత్సరంగా వచ్చిన చిత్రం 'ఆలు మగలు'. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన వాణిశ్రీ గారు కథానాయిక, దర్శకుడు తాతినేని రామారావు గారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిందండి. అనేక కేంద్రాల్లో సద్దినోత్సవాలు జరుపుకుంది. ఆ తర్వాత చూసుకుంటే 15వ తారీఖున వచ్చిన చిత్రాలు 2 ఉన్నాయి. 2 కూడా 100 రోజుల చిత్రాలే. మొదటగా మార్చి 15, 1968లో వచ్చిన చిత్రం మధు పిక్చర్స్ వారి 'మంచి కుటుంబం' చిత్రం. ఈ చిత్రానికి వి. మధుసూదనరావు గారు దర్శకుడు. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన షావుకార్ జానకి గారు, కాంచన గారు నటించారు కథానాయకులుగా. అదే కాక ఈ చిత్రంలో కృష్ణ గారు, విజయ నిర్మల గారు, చంద్రమోహన్ గారు, రామ్మోహన్ గారు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. అదే అండి 'మంచి కుటుంబం' చిత్ర విశేషాలు. ఆ తర్వాత వచ్చింది మార్చి 15, 1973 విడుదలైన చిత్రం జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి 'బంగారు బాబు'. కథకు నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్. ఈ చిత్రంలో వాణిశ్రీ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక. దశాబుల్లోడు తర్వాత వచ్చిన ఈ చిత్రం చాలా అంచనాలతో వచ్చింది. బాగానే ఆడిందండి ఈ చిత్రం కూడా. ఆ తర్వాత మార్చి 19న 1954 విడుదలైన చిత్రం భరణి పిక్చర్స్ వారి హాస్య చిత్రం 'చక్రపాణి'. ఇందులో భానుమతి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నటించారు. పి. రామకృష్ణ గారు నిర్మాత, దర్శకుడు ఈ చిత్రానికి. ఆ తర్వాత మళ్ళీ 20 మార్చి 1958న వచ్చిన చిత్రం మరి ఒక మల్టీ స్టారర్. అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు కలిసి నటించిన పౌరాణిక చిత్రం 'భూ కైలాస్'. ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వచ్చింది. కె. శంకర్ ఈ చిత్రానికి దర్శకుడండి. ఈ చిత్రం ఆ రోజుల్లో బాగానే ఆడింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం మళ్ళీ 21 మార్చి 1952లో అంటే 52లో విడుదలైన ఏకైక చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారిది. భరణి పిక్చర్స్ వారి 'ప్రేమ'. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన భానుమతి గారి కథానాయిక, పి. రామకృష్ణ గారు నిర్మాత, దర్శకుడు. 52లో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చిన ఘోరమైన ఫ్లాప్ చిత్రంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 1980 21 మార్చి వచ్చిన చిత్రం ఏఐ కంబైన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వారికి వచ్చిన చిత్రం 'బుచ్చిబాబు'. అక్కినేని గారి పక్కన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్, దాసరి నారాయణరావు గారు కథనం, మాటలు, పాటలు. అదండి. ఆ తర్వాత 1981 21 మార్చిన విడుదలైన చిత్రం వైజయంతి కంబైన్స్‌లో వచ్చింది 'గురు శిష్యులు'. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు కలిసి నటించారు.
దర్శకుడు కె. బాపయ్య. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 23వ తారీఖు మార్చి 23న 3 సంవత్సరాల్లో విడుదలయ్యే 3 సినిమాలు. అందులో మొట్టమొదటిగా మార్చి 23, 1978లో వచ్చిన చిత్రం 'దేవదాస్ మళ్ళీ పుట్టాడు'. దేవి ఆర్ట్ ప్రొడక్షన్స్ మీద వచ్చింది. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు దాసరి నారాయణరావు గారు. ఈ చిత్రం ఒక విధంగా 'దేవదాస్' సినిమాకి సీక్వెల్‌గా అనుకుంటూ దాసరి నారాయణరావు గారు తీశారు. ఈ చిత్రం కూడా యావరేజ్‌గానే ఆడిన చిత్రమే. ఆ తర్వాత మళ్ళీ మార్చి 23, 1979లో వచ్చిన చిత్రం 'హేమ హేమీలు' సి. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌లో వచ్చింది. విజయ నిర్మల గారు ఈ చిత్రానికి దర్శకురాలు. ఈ చిత్రం కథా కమామిషి ఏంటంటే 1974లో 'దేవదాస్' మీద అక్కినేని నాగేశ్వరరావు గారి 'దేవదాస్' రిలీజ్ అయిన తర్వాత వచ్చిన చిత్రం ఇది మళ్ళీ. చా అంటే 5 ఏళ్ల తర్వాత. 5 ఏళ్ల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణ గారి స్వంత చిత్రంలో నటించారు. ఈ చిత్రం 100 రోజుల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ మార్చి 23, 1995లో వచ్చిన చిత్రం 'గాడ్ ఫాదర్' ప్రత్యూష ప్రొడక్షన్స్, కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఆ తర్వాత 25 మార్చి 1983 వచ్చిన చిత్రం 'రాముడు కాదు కృష్ణుడు'. లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ బ్యానర్ మీద ఎన్. అనురాధాదేవి గారు నిర్మించారు. కథ, కథనం, మాటలు, పాటలు మళ్ళీ దాసరి నారాయణరావు గారు. ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచి 12 కేంద్రాల పైగా 100 రోజులు ఆడిందండి. ఆ తర్వాత మార్చి 27, 1957 ఈరోజు వచ్చిన చిత్రం విజయ ప్రొడక్షన్స్ వారి కేవీ రెడ్డి, పింగళి కలిసి చేసిన 'మాయాజాలం మాయాబజార్' చిత్రం. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. అదే కాకుండా ఈ చిత్రంలో హేమ హేమీలందరూ నటించారు. నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి, దర్శకత్వం కేవీ రెడ్డి, కథ, మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం ఘంటసాల గారు, కొన్ని పాటలు సాలూరు రాజేశ్వరరావు గారు చేశారండి. ఈ చిత్రం గురించి చెప్పడానికి ఏముంది, అందరికీ తెలిసిన చిత్రమే కదా ఇది. అలాగే ఆ తర్వాత వచ్చిన చిత్రం మళ్ళీ మార్చి 27, 1964లో వచ్చింది. విక్రమ్ ప్రొడక్షన్స్ వారి 'అమరశిల్పి జక్కన'. ఈ చిత్రం కూడా ఈస్ట్మన్ కళలో వచ్చిన మొట్టమొదటి చిత్రంగా చెప్పుకుంటారు. నిర్మాత, దర్శకుడు బిఎస్ రంగా గారి చిత్రానికి. ఇది కన్నడలోని జక్కనాచారి అనే శిల్పి ఆత్మకథగా తీసుకోవచ్చు. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రంగా నిలిచింది అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఆ తర్వాత మార్చి 28, 1985లో వచ్చిన చిత్రం 'భార్యాభర్తల బంధం'. ఈ చిత్రం మళ్ళీ జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారిది. నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తర్వాత మళ్ళీ మార్చి 30ని 2 సినిమాలు వచ్చాయి. ఒకటి 1984లో వచ్చిన సినిమా 'అనుబంధం'. మళ్ళీ ఈ చిత్రం లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది. ఏ. కోదండరామిరెడ్డి గారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచి 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందండి. ఆ తర్వాత మళ్ళీ మార్చ్ 30, 2006లో వచ్చిన చిత్రం 'శ్రీరామదాసు'. ఈ చిత్రం అక్కినేని నాగార్జున గారు, కె. రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో వచ్చిన చిత్రం. అక్కినేని నాగార్జున గారిని 'శ్రీరామదాస్' చిత్రం అన్నమయ్య తర్వాత ఇంకెక్కడికో తీసుకెళ్ళిన చిత్రం అనమాట. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు కబీర్ దాస్ పాత్రలో కనిపిస్తారండి. అదొక విశేషం ఈ చిత్రానికి. ఆ తర్వాత మార్చి 31న 2 చిత్రాలు. ఒకటి 1961లో వచ్చిన 'భార్యాభర్తలు'. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం. కె. ప్రత్యేగాత్మ గారు ఈ చిత్రానికి దర్శకుడు, ఏవి సుబ్బారావు గారు నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కృష్ణకుమారి గారు కథానాయిక. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రం, బాగా ఆడిన చిత్రం అనమాట. ఆ తర్వాత మార్చి 31, 1976 వచ్చిన చిత్రం అంజలి పిక్చర్ కంపెనీ మీద వచ్చిన చిత్రం అండి 'మహాకవి క్షేత్రయ్య'. నిర్మాత పి. ఆదినారాయణరావు, ఆదుర్తి సిఎస్ రావు గారు ఈ చిత్రానికి దర్శకుడుగా వచ్చారు. ఈ చిత్రం ఏమో అక్కినేని నాగేశ్వరరావు గారు హార్ట్ ఆపరేషన్ చేసుకొని అమెరికా నుంచి వచ్చిన తర్వాత తీసిన మొట్టమొదటి చిత్రం అనమాట అండి. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించగా మార్చి నెలలో వివిధ సంవత్సరాల్లో వచ్చిన చిత్రాలు మొత్తం 23, 12 సద్దినోత్సవ చిత్రాలు, ఒకటేమో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రం అండి. ఈ విశేషాలు మీకు నచ్చితే మీ కామెంట్స్లో పెట్టండి మీ కామెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము.